ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 6వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక పెద్ద శుభవార్తను మీరు వింటారు. అయితే ఎటువంటి వార్తను మీరు వింటారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కలుగుతున్నాయి కనిపిస్తున్నాయి, అలాగే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం దేవారాధన చెయ్యాలి, ఎటువంటి పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు, వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ప్రజా ఆకర్షణ స్వభావం ఈ యొక్క వృషభ రాశిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార పథకంలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థిక క్రమశిక్షణతో వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టడానికి, వాటిని అభివృద్ధి పరచడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వృషభ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. వీరు అనేది వదిలిపెట్టరు. కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం జూలై 6వ తారీఖు ఆదివారం రోజున దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక పెద్ద వార్తనైతే వీరు వినబోతున్నారు. ఆ వార్త కూడా శుభవార్త. అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్కు సంబంధించింది కావచ్చు, లేదా మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా ఒక అవకాశం రావటం, దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ మీరు వినటం, లేదా వ్యాపారానికి సంబంధించిన లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఆ లోన్ శాంక్షన్ అవ్వటం, లేదా మీ కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికైతే మంచి ఆఫర్ రావడం కానీ, వివాహం కుదరటం కానీ, ఇలా ఏదో ఒకటి కెరియర్కు సంబంధించింది, మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక 2025 సంవత్సరం జూలై 6వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం
మధ్యాహ్నం 3:20 తర్వాత వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారు అంటే వారితో మాట్లాడాలని ఉన్నా కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడలేని పరిస్థితిలో మీకు ఏర్పడింది. అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు. కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు. మీరు చాలా సంతోషపడతారు. సో ఈ ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.